బద్వేల్ మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్డు సమూ స్టాండ్ దగ్గర బుధవారం సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్స్ యొక్క హక్కులు అవసరాల కోసం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్వర్ బాషా పాల్గొనడం జరిగింది. సందర్భంగా అన్వర్ బాషా మాట్లాడుతూ డ్రైవర్లు ఎన్నో రూపాలలో ప్రజలకు, రాజకీయ నాయకులకు సేవలు అందిస్తున్నారని, అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఆదాయం తెప్పించే డ్రైవర్లను గుర్తించడం లేదని, మాకు ఈ సమాజంలో గౌరవంగా ఉండే విధంగా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలని, మాకు బ్రతుకు భారంగా ఉందని, ఈ ప్రభుత్వాలు మా డ్రైవర్ల హక్కులు కొన్ని నెరవేర్చాలని వారు అన్నారు. ప్రధానంగా డ్రైవర్ ప్రమాదం జరిగి యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వమే అందచేయాలని, అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలి. డ్రైవర్లకు సిటీకి దగ్గరలో డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయాలని, ప్రతి డ్రైవర్కు స్థలంతో పాటు ఇల్లు కట్టించి ప్రభుత్వమే మంజూరు చేయాలి. 50 సంవత్సరాలు పూర్తయిన డ్రైవర్లను గుర్తించి ప్రభుత్వమే 10,000 రూపాయలు నెలకు ఇవ్వాలి. డ్రైవర్ యాక్ట్ కింద పనిచేసే సమయం 8 గంటలు పని పరిగణలోనికి తీసుకురావాలని కోరుతున్నాం. డ్రైవర్లు డ్యూటీలో వెళ్ళినప్పుడు చిన్న చిన్న కారణాల వల్ల డ్రైవర్లను దూషించటం, వాళ్ళని కొట్టడం మరియు ప్రాణాలు తీయడం, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే కఠినంగా శిక్షించాలని, డ్రైవర్లకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం. కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ఎస్ నూర్ మొహమ్మద్, కిషోర్ కుమార్, శ్రీనివాసులు రెడ్డి, కుప్పల తేజ, బసిరెడ్డి, కిషోర్ రెడ్డి, సూర్యబాబు, మౌలాలి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. బండ్లో అద్దాలు ఎక్కిస్తే ఉడక, అద్దాలు తిప్పితే దోమల బాధ. ఈ రెండు అనుకున్నప్పుడు ఏమైతుందంటే అతనికి ఉడకకి రాత్రి నిద్రపోకుండా అటు తాకుంటూ నిద్రపోయి ఉంటాడు. పనులు తోపుతున్నాడు. మన తోరబాబులలో బాత్రూమ్ పోయించి లైట్లు ఆన్ చేసి ఎవడో ఎదవ తాగిపోతుంది, లేక ఆ డ్రైవర్ మీద దాడి చేస్తాడు, అతన్ని కొట్టాడు, తిట్టాడు. అదే డ్రైవర్ అందుకు హైవేలలో, నేషనల్ హైవేలలో, పట్టణాలలో, జిల్లాలలో, పుణ్యక్షేత్రాలలో డ్రైవర్లకి చాలా దగ్గర మన రెండు తెలుగు రాష్ట్రాలలో సీఎంలు, వేరే రాష్ట్రంలో సీఎం, అలాగే మన డ్రైవర్ల జీవితాలు నాశనం చేస్తున్నారు. కొన్ని వందల వేల మంది ఈ సమస్యల ద్వారా చనిపోయారు. మనం కష్టపడాలి. మనం కష్టపడి సంపాదించిన డబ్బులో ఇటు డ్రైవర్లకు, ఇటు ప్రజలకు కూడా దాంట్లో ఆ యాప్ల ద్వారా ఈ ప్రైవేట్ యాప్ల సమస్యలు ఎలా ఉన్నాయో దాన్ని తీసేసి రద్దు చేసి మాకు కూడా డ్రైవర్ యాప్ అనే విధానం తీసుకుని వచ్చి, ఎందుకంటే ఇప్పుడున్న డ్రైవర్ల దగ్గర అందరూ మార్కెట్లు ఉంటాయి. వాళ్ళొక్కరు అడ్మిషన్ ఏ ఆసుపత్రిలో అయినా కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు. డ్రైవర్ జోడో యాత్ర కడప జిల్లాలో చేస్తా ఉన్నాం. అదే డ్రైవర్ జోడో యాత్ర సందర్భంగా ఈరోజు బద్వేల్కి రావడం జరిగింది. ఇక్కడ సుమో స్టాండ్ డ్రైవర్లందరినీ కలిసి మాట్లాడడం జరిగింది. ఈ డ్రైవర్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నామంటే, మేమందరం ఒకటి ఉంటేనే మా సమస్యలు తీర్చుకోగలుగుతాం. మాకు ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉన్నాయి. మాకు ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలా, వీళ్ళు ఆ డిమాండ్స్ అన్ని మాకు ఇవ్వాలంటే మేము ఒకటి ఉంటేనే అది సాధ్యమనే ఒక ఉద్దేశంతో డ్రైవర్ జోడో యాత్ర అనేది కడప జిల్లాలో చేశాం. చాలా రాష్ట్రాల్లో చేస్తూనే ఉంటాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వెంటనే విషయం చెప్పిన వెంటనే ఇక్కడ యూనియన్ వాళ్ళు మమ్మల్ని గౌరవప్రదంగా స్వాగతించి మాకు సన్మానం చేసి ఇక్కడ మాకు చాలా మర్యాద చేశారు. ఇక్కడ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి అన్న గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ వీరభద్రన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న డ్రైవర్లందరూ కూడా మాకు సహకరించారు. మేము ఈ వీడియో ముఖాంతాన మమ్మల్ని పాలించే కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కోరేది ఏమంటే, మేము ఎల్లలేని సేవలు అందిస్తున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో ఆదాయం తెస్తున్నాం. మమ్మల్ని డ్రైవర్లను గుర్తించి మాకంటూ ఒకరోజు
డ్రైవర్ డేగా ఇవ్వాలని, అలాగే మాకు ఒక డ్రైవర్ కార్పొరేషన్, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని, అలాగే లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదవాసు చనిపోతే గిన 20 లక్షల రూపాయలు, అలాగే ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని, అలాగే ఊరికి సిటీకి దగ్గర డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి ఇవ్వాలని, అలాగే వేరే రాష్ట్రాల్లో అనుకోకుండా యాక్సిడెంట్లో డ్రైవర్ చనిపోతే గిన ఆ డ్రైవర్ ఒక పార్థివ దేహాన్ని ప్రభుత్వం వాళ్ళ ఖర్చులతోనే వాళ్ళ కుటుంబానికి చేర్చాలని అనేక డిమాండ్స్ ఉన్నాయి. అలాగే ఈ ఓలో ఊబర్ సంస్థల్ని రద్దు చేసి మన ఆంధ్రప్రదేశ్ లో రాకుండా చేసి గవర్నమెంటే ఒక డ్రైవర్ యాప్ విధానం తెచ్చి ప్రతి డ్రైవర్ కి అది అంకితం చేసి వాళ్ళకు ఉపాధి చూపించాలని, అలాగే చాలా డిమాండ్స్ ఉన్నాయన్న, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి మీకు పత్రిక సోదరులకు ఇస్తాను. మళ్ళీ ఇంకో ముఖ్యమైనది ఏమంటే డ్రైవర్లు బండ్లలో నిద్రపోవడం కారణంతో చాలా మంది డ్రైవర్లు గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. బండ్లో పండుకోవడం కారణంతో సరైన యాక్సిజన్ అందక ఊపిరి ఆడగా డ్రైవర్లు వేల మంది డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అదే యాక్సిడెంట్లకు కూడా ప్రమాదాలు జరిగే కూడా కారణమవుతుంది. రాత్రి అంతా నిద్ర లేక ఉడకకి నిద్రపోయి ఉంటాడు కనుక పగులు ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటు ప్రజలు నష్టపోతున్నారు, ఇటు డ్రైవర్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దృష్టిలో పెట్టుకుని హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పట్టణాలలో డ్రైవర్లకంటూ విశ్రాంతి గదులు కేటాయించాలి. అలాగే వాళ్ళ అవసరాలు తీసుకోవడానికి బాత్రూంలు అవన్నీ కూడా కట్టించి ఇవ్వాలని. ఇదే భాష. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్.